కదిరి పట్టణ ప్రజలకు, కదిరి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. మీరు గత నెల జూన్ నెల 14వ తేదీ నుంచి జూలై నెల 15వ తేదీ వరకు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా యొక్క 2002 సంవత్సరంలో అయిన దాన్ని 2026 సంవత్సరంలో తిరిగి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఈ ఓటర్ల సవరణ కార్యక్రమం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. కదిరి పట్టణంలో ఉన్నటువంటి 36 వార్డులలో ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం నియమించిన బిఎల్ఓల ద్వారా, అదేవిధంగా పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా మీ ఏరియాలలో మీ ఓటు ఉందా లేదా, 2002వ సంవత్సరంలో ఓటు హక్కును వినియోగించుకున్న వారైతే ఒక ఫారం ఉండదు. ఆ ఫారంలో మీరు ఫస్ట్ ఈ కాలము, తర్వాత ఈ కింది కాలము, ఈ 2 కాలము మాత్రమే పూరించాల. డీటెయిల్స్ ఒక ఫారం ఇస్తారు మీకు బిఎల్ఓ. ఆ బిఎల్ఓ ఫారం ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఈ మొదటి కాలము, తర్వాత ఈ 3వ కాలం మొత్తం ఫిలప్ చేసి ఇవ్వాలి. అదేవిధంగా మీరు ఒకవేళ మీరు మీ తండ్రి కానీ తల్లి కానీ ఓటు ఉంటుంది, మీకు ఓటు ఉండదు. సో కొత్తగా ఓటు మీకు 2014లోను లేదా 2024లోను ఓటు వేసింటారు. మీ తండ్రి గారు కానీ, మీ తల్లి గారు కానీ, లేదా మీ తాతగారు కానీ ఎవరైనా కానీ ఓటు వేసినటువంటి 2002 సంవత్సరంలో వేసినారే దానికి సంబంధించిన సమాచారం మటుకు మీరు ఫిలప్ చేయాలి. ఎందుకంటే ఆ ఓటర్ లిస్ట్లో తల్లిలో తండ్రిలో ఉన్నటువంటి సమాచారాన్ని కాలం నెంబర్ 2 తర్వాత కాలం నెంబర్ 3లో మట్టుకే ఫిలప్ చేసి మీరు ఈ యొక్క బిఎల్ఓకు ఫారాలు అందజేయాలి. ఏమీ లేదు అనుకోండి, మీ ఓటర్లే లేదు, అవన్నీ లేవు అనుకుంటే మీరు ఏం చేయాలా, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 11 పత్రాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు చేసే రెగ్యులర్ గుర్తింపు కార్డు ఏదైనా కానీ, లేదా 1/7/1983కు ముందు ప్రభుత్వ స్థానిక కేంద్రం, బ్యాంకు, పోస్ట్ ఆఫీస్లో మీకు పాస్బుక్ కానీ, లేదా సంబంధిత అధికారి పాస్పోర్ట్ కానీ, గుర్తింపు పొందిన బోర్డులు, విశ్వవిద్యాలయాల నుంచి కానీ, డిగ్రీ కానీ ఏదైనా కానీ తీసుకున్నట్టయితే అది కానీ, లేదా మీకు ధృవీకరణ పత్రాలు ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న పత్రాలు అట్లా ఏమన్నా ఉంటే అవి కానీ, ఇవి 11 పత్రాలు, ఆధార్ కార్డ్స్, మీరు ఇచ్చినటువంటి డేటా అది ఏమైనా ఉంటే ఈ 11 పత్రాలు మీకు నోటీస్ ఇస్తారు. మీకు ఓటు లేదు, 2002లో లేదు కాబట్టి మీ ఓటు దాంట్లో ఎక్కడా కనబడలేదంటే మీకు నోటీస్ ఇచ్చిన బిఎల్ఓ నోటీస్ ఇస్తే ఆ నోటీస్ ప్రకారం మీరు ఈ 11 పత్రాల్లో ఏదో ఒక పత్రం మీరు చూపించి తిరిగి ఓటు హక్కును పొందొచ్చు మీరు. సో కాబట్టి టైం లేదు. దయచేసి కొంతమంది బిఎల్ఓలు సరిగా ఇంటింటికి పోయి సర్వే చేయడం లేదు, మ్యాపింగ్ చేయడం లేదు. అది మా దృష్టికి వస్తూ ఉంది. దయచేసి ఇంకా టైం లేదు. జూలై 15వ తేదీ నా పొద్దు క్లోజ్ అవుతుంది కాబట్టి 7 రోజుల మధ్య టైం ఉంది. ఈ 7 రోజుల లోపల ఇమ్మీడియట్గా దయ ఉంచి బిఎల్ఓలకు చేతులు జోడించి శిరస్సు ఉంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకరిపైన అభియోగాలు వద్దు. ఇంకోరు ఏమన్నా చెప్తే మీరు మనసు నొప్పించుకోవద్దండి. దయచేసి మీ డ్యూటీని మీరు నిర్వహించాల్సిన కర్తవ్యాన్ని సరిగా డోర్ టు డోర్ వెళ్ళండి. ఉండే వాళ్లకు మీ యొక్క ఆ ఫారాలు అందజేయండి. ఎన్యుమరేషన్ అయ్యేటట్లు చూడండి. చాలా వార్డులలో 50% కంటే తక్కువ ఎన్యుమరేషన్ అయినట్లు సమాచారం అందుతూ ఉంది. ఇంకా ఉండేది 7 రోజులు మటుకే. దయ ఉంచి ఓటర్లందరూ మీరు మీ కార్డులను, మీ గుర్తింపు ఓటర్ కార్డు, మీరు భారత పౌరులు కాబట్టి మాకు భారతదేశాన్ని కానీ, మన ఆంధ్రప్రదేశ్లో కానీ మనకు ఓటు హక్కు అనేది ఒక ఆయుధం మాదిరి ఉంటుంది. మనము దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మాకు ఉంది. కాబట్టి దయ ఉంచి మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మీ ఓటు హక్కును సరి చేసుకోండి. ఈ టైం 7 రోజులే ఉంది. సంబంధిత బిఎల్ఓ లేదా మీ సచివాలయాల్లో మీ పాత కార్డు తీసుకొని పోయి మీ ఓటు ఎక్కడుందో కనుక్కొని, ఆ ఓటు ఎక్కడుంటే ఆ యొక్క బిఎల్ఓకు పోయి మీ పత్రాలు చూపించి, మీ పత్రాలు తీసుకొని ఇమ్మీడియట్ ఆ ఫారంని ఫిలప్ చేసి మీరు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ఆలస్యం చేయొద్దండి. బిఎల్ఓలు కొంతమంది టౌన్లో ఒక అపోహ ఉంది. ఏమని అంటే ముస్లింలకు మాత్రమే పోవడం లేదు, ముస్లిం ఇండ్లకు అడగడం లేదు, ముస్లింలకే సతాయిస్తూ ఉన్నారు, ఇది కావాలి అది కావాలి, మిగతా వాళ్ళకి సతాయించడం లేదు అని చెప్పి అపోహ ఉంది. దయచేసి ఆ అపోహ ఏమీ పడద్దండి. ఎటువంటి
అపోహలు లేకోకుండా మీ కార్యక్రమాలు అంటే అందరికీ ప్రతి ఒక్క ఓటర్కి హిందూ ముస్లిం అందరికీ ప్రతి ఇంటి దగ్గరికి పోయి ఎన్యూమరేషన్ చేస్తున్నారు. ఎవరో చేసిన యొక్క వదంతులను మీరు నమ్మకండి. ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి బిఎల్ఓలు పోతున్నారు. ఖచ్చితంగా మీ ఓటు హక్కును విచారించుకొని చేస్తున్నారు. ఈ యొక్క అపవాదును బిఎల్ఓలు నెత్తినేసుకోవద్దండి. దయ ఉంచి అధికారులు కూడా దీనిపైన శ్రద్ధ తీసుకొని ప్రతి ఇంటికి కుల మతాలకు అతీతంగా ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి సంబంధిత ఓటర్ యొక్క ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది, పార్టీ నాయకులపైన ఉంది, బిఎల్ఓలపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ 7 రోజుల లోపల మీరు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మరొక మారు మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. జై హింద్.